ఆ గోగల్ అచ్చోళ్ళ ఇంటి దాకా పోయి ముచ్చట పెట్టాక 6 గంటలాయే. నిమ్మ తోట వనములో లలలా లలలా రార ముద్దుల మామయ్య లలలా 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 నిమ్మ తోట వనములో రార ముద్దుల మామయ్య ముత్తాల పందిరి కిందికి లలలా లలలో లలలా లలలో 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 నిమ్మ తోట వనములో చింకిచక అగో గిల్లెవరో ఉండే గిడ మాట్లాడుకుంటున్నారు సీక్రెట్గా. గిడ జాక్కొని చూస్తా గిల్లెవరో ఏమేమో మాట్లాడుకుంటారు. గిలేంది అచ్చన్న మొగన్ లెక్కనే కొడుతాండు. ఈడనేం పాడు గోపాలం. ఏంటి గోపాల్, నిన్న నన్ను రమ్మన్నావు పార్క్కి, నేను వచ్చాను, నువ్వు మాత్రం రాలేదు గోపాల్. వచ్చి నేను నీకోసం ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా? ఇలానేనా చేసేది? ఇంత ఇర్రెస్పాన్సిబులా నువ్వు? ఆ గోగిలవతో ఎంగిలి పీసులు మాట్లాడుతుంది ఏమేమో ఎర్రపొలా అని. యువతిది ఈడు మా గోపాలం గాడే, ఈడెందుకు గింత పిట్ల తయారైండు? సీక్రెట్గా కలుపుతాడా పోరుని ఆ పోరవతి? లేదు ఊర్వశి, ఏం చేయమంటావు? ఇంటి దగ్గర మా బండది ఊరుకోదు కూడా ఊరుకోదు. తెలుసు కదా దాని సంగతి నీకు. దాని సంగతి తెలిసి కూడా నేను ఎప్పుడైనా మిస్ అవుతే పోనీలే మిస్ అయ్యాడు నా గోపాల్ అని అనుకోవచ్చు కదా. ఏమైనా అంటే బండది అంటావు గోపాల్. మీ బండ దానికి నువ్వు సర్ది చెప్పుకోలేవా? ఏం సర్ది చెప్పుకుంటాం డియర్. నిన్న మొత్తం షాపింగ్ అని నన్ను చంపుకో తిన్నది తెలుసా. ఓయమ్మ డియరు గియరు అని ఏమేమో మాట్లాడుతాండు. ఇట్లా తయారైండు, నన్ను మోసం చేస్తాడా ఏంది? దీని సంగతి ఇంటికి పోయినాక చెప్తావు. దీని సంగతి దాయవద్దో దాని సంగతి కూడా. నాకేమో సరిగ్గా వినత్తలేదు ఏం మాట్లాడుకొని చెప్తానరో. ఇది రాక ఇదంత బాధ. సరే గోపాల్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈరోజు మనం బయటికి వెళ్ళాల్సిందే. సరే డియర్, ఈరోజు సాయంత్రం కల్లా నేను వచ్చి నేను రెస్టారెంట్కి తీసుకెళ్తా, ఓకేనా? నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను గోపాల్, ఈ ఫార్మింగ్ చేసేటప్పుడే వేసుకోవాలి, డ్రెస్ చేంజ్ చేసుకోమని ఎన్నిసార్లు చెప్పాను గోపాల్. ఒక్కసారి ఉన్న మాట వినవు నువ్వు. అది కాదు డియర్, డ్రెస్ చేంజ్ చేసుకుంటే మా డంబక్కకి మళ్ళీ డౌట్ వస్తుంది దానికి. సరేలే, ఏ డ్రెస్లో ఉంటే ఏముందిలే. అందుకే డియర్, నువ్వు ఇలా అర్థం చేసుకుంటావని నాకు చాలా ఇష్టం నువ్వంటే. ఈ మాటలకేం తక్కువ లేదులే, ఇలాంటి మాటలు చాలా బాగా చెప్తావు కానీ. సరేలే, నేను వెళ్ళొస్తా, మళ్ళీ ఎవరైనా చూస్తే బాగోదు. ఐ మిస్ యూ గోపాల్, బాయ్. సరే డియర్ వెళ్ళు. నేను కూడా ఇంటికి వెళ్ళి పనంతా చేసేసి ఫార్మింగ్ పని కొంచెం ఉంది చేసి నేను నైట్ కల్లా వచ్చేస్తా, రెస్టారెంట్కి వెళ్దాం. అగో వీడు రెట్టారంటే గిట్టారంటే ఏమేమో అంటుండు. అసలు దాంతో వీనికేం